స్వరూపానందకు రియాలిటీ మీద విరక్తి పుట్టేసింది. ఆయన బయటకొస్తే గ్రీన్ సిగ్నల్ ఉండేది. మఠం దగ్గర బోలెడు మంది పోలీసులుండేవారు. రోజు రాజకీయ నేతలు వచ్చి కాళ్ల మీద పడేవారు. ఇప్పుడు అవన్నీ పోయేసరికి ఆయనకు విరక్తి వచ్చేసింది. కాశీకి పోయి తపస్సు చేసుకుంటారని ఆయన డీజీపీకి లేఖ రాశారు. ఆయన తపస్సు చేసుకుంటే డీజీపీకి లేఖ రావాల్సిన పని లేదు. కానీ తనకిచ్చిన 1+1 సెక్యూరిటీని కూడా తొలగించారని ఆయన కోరడానికి లేఖ రాశారు. స్వరూపానంద రాజకీయ నాయకులకు పూజలు చేసి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందారు. భూములు పొందడమే కాకుండా పెద్ద ఎత్తున లాబింగ్ చేసి పదవులు ఇప్పించడం, బదిలీలు చేయించడం, దేవాదాయ శాఖను గుప్పిట్లో పెట్టుకోవడం వంటివి చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకు కేటాయించిన స్థలాల్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని చిన్నముషిడివాడలో ఆశ్రమం సగం కాలువను ఆక్రమించి నిర్మించారని బయటపడింది. ఈ వ్యవహారాలతో ఆయన ఆందోళన చెందుతున్నారు. తాను చేసిన తప్పుడు పనులకు ఎక్కడ ఫలితం అనుభవించాల్సి వస్తుందో అని ఏపీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు కోకాపేటలో 2 ఎకరాలు ఇచ్చింది. అక్కడే ఉండటం లేదా? కాశీకి పోయి తపస్సు చేసుకుంటానని ఆయన అంటున్నారు. ఆధ్యాత్మిక పేరుతో రాజకీయ నేతలతో అంటకాగితే దేవుడు ఇలాగే శిక్షిస్తాడని భక్తులు ఆయనపై సెటర్లు వేస్తున్నారు.